ప్రముఖ పారిశ్రామికవేత్త తులసి రామచంద్ర ప్రభు ఆయన కుమారుడు తులసి కృష్ణ చైతన్యుల జన్మదిన వేడుకలు శనివారం గుంటూరులో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, అభిమానుల సమక్షంలో తులసి రామచంద్ర ప్రభు బర్త్డే కేక్ ను కట్ చేసి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ వేడుకకు అరండలపేట యోగి భవన్ వేదికైంది. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, మాజీ మంత్రి డొక్క మాణిక్యవర ప్రసాద్, టీడీపీ సీనియర్ నాయకులు ఉగిరాల సీతారామయ్య, జీజేహెచ్ సూపరింటెండెంట్ ఎస్ఎస్వి రమణ, జనసేన పార్టీ కార్పొరేటర్ నిమ్మల వెంకట్రమణ తులసి రామచంద్ర ప్రభుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలు దిగ్విజయంగా మరెన్నో కొనసాగాలని ఆకాంక్షించారు. తాజాగా రామచంద్ర ప్రభు ఆధ్వర్యంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్మిస్తున్న ప్రత్యేక బ్లాక్ గురించి, అదేవిధంగా నర్సింగ్ విద్యార్థులకి నూతనంగా బస్సు ఇచ్చారని గుర్తు చేశారు. భవిష్యత్తులో తులసి గ్రూప్ సంస్థలు మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రపంచ యోగా దినోత్సవం ప్రపంచ మానవులకి అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేకమైన రోజు తులసి రామచంద్ర ప్రభు గారు, వారి అబ్బాయి కృష్ణ చైతన్య గారు జన్మదినాన్ని ఇక్కడ యోగి భవన్లో బంధువులు, స్నేహితులు, వారి కంపెనీలో ఉన్నటువంటి వాళ్ళ ఎంప్లాయీస్ మొత్తం కూడా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నజీర్ గారు, డొక్కా మాణిక్య ప్రసాద్ గారు, అలాగే పద్మావతి గారు, మన లక్ష్మీ దుర్గా గారు, మన నిమ్మల వెంకటరమణ గారు, వీళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలపడానికి వచ్చారు. మామిడి రామారావు గారు అంతా కూడా జనసేన నుంచి, ఇటు బీజేపీ నుంచి, ఇటు తెలుగుదేశం నుంచి వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలిపారు. మరి ఆయన ఈ రోజున కొన్ని వందల మంది శుభాకాంక్షల కారణం పేద ప్రజలకి ఏదైతే అవసరమో అటు చదువు, ఇటు స్లమ్ ఏరియాలో మంచినీళ్ళు కానివ్వండి, ఎవరైతే జనరల్ హాస్పిటల్లో పేదలు ఉండడానికి సర్వీస్ బ్లాక్ 10 కోట్ల రూపాయలు ఇవ్వటం, అలాగే ఎవరైతే మన నర్సింగ్ ఉన్నారో వాళ్ళకి 33 లక్షల రూపాయలు పెట్టి బస్సును ఒకటి ఏర్పాటు చేయటం. నేను ఇవన్నీ 10 కోట్ల రూపాయలు పేదలకు ఉపయోగపడింది. కానీ బస్సు ఇచ్చేటప్పుడు బ్రహ్మసేన గారు, నేను, మేయర్ గారు, ప్రభు గారు అందరూ ఉన్నాం. ఆ పిల్లలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ ఆ ముఖాల ఆనందాన్ని చూశాను. అక్కడ 33 లక్షలు ఆయన పెట్టింది. కానీ 300 మంది పిల్లలు డైలీ అక్కడి నుంచి ఇక్కడికి 6 కిలోమీటర్లు జనరల్ హాస్పిటల్లో రావడానికి చాలా ఇబ్బంది పడేవాడు. నైట్ డ్యూటీ అయిపోయినాక వాళ్ళు బస్సు ఇస్తుంటే వాళ్ళు చూసిన నాకు చాలా బాగా ఆనందం వేసింది. అలాంటి మంచి కార్యక్రమాల్ని ప్రజలకి అందించడంలో ముందుంటారు ప్రభు గారు. అలాగే యోగా కూడా చిన్నప్పటి నుంచి చేసి కొన్ని వేల మందిని యోగా కూడా క్లాసులు చేశారు. ఎన్టీఆర్ స్టేడియం వల్ల అలా ఉందంటే అప్పుడు మేయర్ గారు శారదా గారు ఉన్నప్పుడు శ్రమదానం అని ప్రభు గారు మిస్సెస్ చిన్నపిల్లల్ని వాళ్ళ పిల్లలు కూడా ఇద్దరిని తీసుకొని వెళ్ళి నలుగురు కూడా మట్టి మోసేవాళ్ళు అక్కడ. ఇలాంటి ఇవాళ ఎన్టీఆర్ స్టేడియం అలా ఉంది అంటే ఫస్ట్ పునాదేసింది ప్రభు గారి ఆధ్వర్యంలో టీం అంతా కూడా చేశారు. కాబట్టి వారు ఆరోగ్యాలతో అందరూ కూడా బాగుండాలి. వాళ్ళ ఎంప్లాయీస్ కూడా చాలా ఆనందంగా ఈ రోజున వాళ్ళు చూసినటువంటి ఆప్యాయత అంతా కూడా బాగుంది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తులసి గ్రూప్ ప్రముఖ వ్యాపారవేత్త, విద్యా ప్రదాత అయినటువంటి శ్రీ తులసి రామచంద్ర ప్రభు గారి జన్మదిన వేడుకలు ఈ రోజున జరుపుకుంటున్నారు. వారి ఆఫీసు అరండలపేట 3వ లైన్లో జరుపుకోవడం జరిగింది. తులసి రామచంద్ర ప్రభు గారికి చెప్పాలంటే మేము చిన్ననాటి నుంచి వింటున్న పేరు తులసి రామచంద్ర ప్రభు గారు. గుంటూరు పట్టణంలో కాపు కమ్యూనిటీలో ప్రముఖమైనటువంటి వ్యక్తి. ఇతని యొక్క సేవా కార్యక్రమాలు చాలా అమోఘమైనటువంటివి. మేము చిన్నప్పుడు కూడా చాలాసార్లు అనుకున్నాం, పిల్లలకి స్కాలర్షిప్లు ఇస్తుంటే ఆ టయాన మాకు చాలా మేము చదువుకునే టయాన్ని కూడా చాలా సంతోషపడేవాళ్ళం. మరి ప్రతి సంవత్సరం స్కాలర్షిప్లు ఇస్తా, అలానే అన్ని రకాలుగా ఆయనటువంటి ప్రజాసేవలో ముందున్నటువంటి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే తులసి రామచంద్ర ప్రభు గారని చెప్పుకోవాలి. మరి ఈ రోజున గవర్నమెంట్ హాస్పిటల్లో 10 కోట్ల రూపాయల వ్యయంతో ఒక బ్లాకు నిర్మాణం జరిపించబోతున్నటువంటి వ్యక్తి. మరి ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితులకి 10 కోట్ల రూపాయలు విరాళం ప్రకటించాలంటే ఎంతో మంచి మనసు ఉంటే కానీ ఆ విధంగా ముందలకి రారు. అటువంటి వ్యక్తి తులసి రామచంద్ర ప్రభు గారు. ఇటువంటి వ్యక్తి ఇటువంటి పుట్టినరోజులు ఇంకా మరెన్నో జరుపుకుంటూ మరి అందరికీ ఈ సేవాభావంలో ఆయన మరి మంచి పేరు సంపాదించుకున్నారు. ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రం మొత్తం తెలిసినటువంటి పేరు తులసి రామచంద్ర ప్రభు గారు. ఆయన నిండు 100 ఏళ్ళు ఇవాళ యోగా ఇంటర్నేషనల్ డేనే కాకుండా మనకి గుంటూరులో ఒక ప్రముఖ వ్యాపారవేత్త, స్నేహశీలి, ఒక అద్భుతమైన గొప్ప వ్యక్తి అయిన శ్రీ తులసి రామచంద్ర ప్రభు గారి జన్మదినోత్సవం కూడా ఇవాళ. వారు
ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వారి సేవా కార్యక్రమాలు చూస్తూ ఈ గుంటూరులో నేను గడిపాను. అయితే గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా నేను గమనించిందంటే క్లోజ్గా వారి వితరణశీల ఎంత గొప్పదంటే, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో సర్వీస్ బ్లాక్ అనే ఒక భవనం గవర్నమెంట్ వివిధ కారణాల వల్ల ఆపేసిన ఆ బిల్డింగ్ని వారు ఎంత అయితే అంత, అంటే అది దాదాపు 10 కోట్లు అవుతుంది, వారు ఎంత అయితే అంత నేను పెట్టుకొని టర్న్కీ ప్రాజెక్ట్ లాగా దాన్ని ఫినిష్ చేసి ఇస్తాను అని చెప్పి వారంతటి వారే స్వయంగా ముందుకొచ్చారు. వారికి ఈ సందర్భంగా సూపరింటెండెంట్గా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి నేను వచ్చాను. వారు నిండు 100 ఏళ్ళు వారి కుటుంబ సభ్యులతో ఆనందంగా మంచిగా జీవితం గడపాలని, వారికి ఆ దేవదేవుడు ఆ శక్తి సామర్థ్యాలు ఆ ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సర్వీస్ బ్లాక్ ఇచ్చే సందర్భంలోనే నర్సింగ్ స్టూడెంట్స్ వచ్చి గత 13 ఏళ్ళుగా మాకు నర్సింగ్కి కాలేజీకి బస్సే లేదు, మేము అమరావతి రోడ్ నుంచి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరుకి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది అని అడిగినప్పుడు వారు వెంటనే ఈ అవకాశం ఎవరికి ఇవ్వకండి, నేనే ఈ బస్సుని